హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం హాల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. దీనికోసం డబుల్ ఫోల్డ్ వేసుకుని క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివరి వైపు పావించు క్లాత్ ఉండేలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నడుం పట్టి జాయిన్ చేయడానికండి. ఈ పట్టి పై వైపు నుంచి మనం బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ యొక్క పొడవు 15 ఇంచులు, పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 15.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చింది కదా, బ్లౌజ్ లూజ్ మార్క్ చేసుకుందాం. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు, ఖర్చుతో సహా జాకెట్ యొక్క లూజు 12 ఇంచులండి. 12 ఇంచులని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు. హాల్టర్ నెక్ బ్లౌజులకి, బోట్ నెక్ బ్లౌజులకి నార్మల్గా పెట్టకూడదండి, ఎక్కువగానే పెట్టాలి. షోల్డర్ 7 ఇంచెస్, ఇదే 7 ఇంచెస్ చంక డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ ఎంత ఉన్నదో చంక కూడా అంతే ఉండాలండి. 1.5 ఇంచులు చంక రౌండ్ మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్ దగ్గర ఏమీ కట్ చేయకూడదండి మనం. ఈ చివరి మాత్రం 1/2 ఇంచు పెట్టుకొని ఈ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాలి. హాల్టర్ నెక్కి మనం 2.5 పెడతాం కదా, అది 3 ఇంచులు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇప్పుడు 1/2 ఇంచు తగ్గించి చంక వైపు నుంచి ఇలా లైన్ డ్రా చేయాలి. బోట్ నెక్, కాలర్ నెక్కి ఈ విధంగా చేసుకోవాలండి, లేకపోతే చంక దగ్గర ముడతలు వస్తాయి పైన. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్కి ఏమీ కట్ చేయని అవసరం లేదండి, హాల్టర్ నెక్కి ఇదే విధంగా ఉంటుంది. డ్రా చేసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పూర్తయిందండి. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. మనం నెక్ విడ్త్ 3 ఇంచులు ఉంచాం కదా, 3 ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకున్నామండి. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకుని మన వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు కోరా వైపు మన వైపు వస్తుందండి, కోరా భాగం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని చివర 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలండి. 2 ఇంచులు ఉండేలా ఫోల్డ్ చేసుకుని ఇలా మన వైపుకి క్లాత్ మడుచుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా చివరి వరకు అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసాం కదా మనం షోల్డర్ దగ్గర, నెక్ విడ్త్ 3 ఇంచులు, అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా గుర్తుండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తీసివేసి చంక రౌండ్ తీయడం కోసం ఇలా బాక్స్ షేప్ ఇచ్చి అందులో రౌండ్ డ్రా చేసుకోవాలి. కొంచెం పైకే లోతు తీయాలండి హాల్టర్ నెక్కి. ఇప్పుడు చెస్ట్ పొడవు ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ పొడవు వచ్చేసి నాకు 14 ఇంచులు వచ్చిందండి. 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ చివర ఉక్సులు కాజాల పట్టి దగ్గర 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి పై వైపునకు. ఈ చివర 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 మార్కింగ్స్ను కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ మనం ఇప్పుడు ఏం కట్ చేయమండి. ఇక్కడ వచ్చేసి హాల్టర్ నెక్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి హాల్టర్ నెక్ కోసం 4.5 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ని పై వైపునకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ లూజ్ కూడా 4.5 ఇంచులు ఉండేలా చూసుకోండి, అంత అవసరం ఉండదు, కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం. ఈ 4.5 ఇంచులు పొడవు లూజు ఒక బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ ఏమి కట్ చేయమండి, బక్రం క్లాత్ మీద తీసుకుందాం. నెక్ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నది అలా కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి బక్రం క్లాత్ మీద తీసుకున్నాక తిప్పుకుని కుట్టుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆల్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. మరిన్ని కాలర్ నెక్, రౌండ్ కాలర్ నెక్, హాల్టర్ నెక్, రకరకాల మోడల్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ చివరి వైపు ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండే విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి. పైపింగ్ వేయాలన్నా
అంచు తిప్పి కుట్టుకోవాలన్నా మనకి పావించి కంపల్సరీ అవసరం అవుతుందండి. హెమ్మింగ్ చేయాలంటే మాత్రం 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి పై వైపునకు నేను హ్యాండ్ పొడవు తీసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 9 ఇంచులు పెట్టానండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. జాకెట్ నడుము లూజు ఎక్కువగా ఉంటే 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. అదేవిధంగా ఇది పెద్ద బ్లౌజ్ అండి, అందుకని 3.5 ఇంచులు డౌన్ చేశాను. హ్యాండ్ చివరి లూజు 6.5 అండి. 6.5కి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకుంటే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. ఇలా మార్చేసుకుని ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా రానిచ్చి అక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ పడుతుందండి మనకి 2 ఇంచెస్. మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం క్లాత్ని మార్కింగ్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ చిన్న పీస్ యాడ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చంక లోత్ అనేది స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత ఉన్నది మార్క్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు ఉందండి. 10.5 ఇంచులు మార్క్ చేసుకుందాం పొడవు. ఇక్కడ చివరి వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి. క్రాస్ బెల్ట్కి ఎప్పుడు కూడా ఇది మనం ఫోల్డింగ్ చేస్తామండి లోపల వైపునకు. ఈ చివరి 3 ఇంచులు, ఈ చివర 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలా డౌన్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇంకా నడుము పట్టి ఒకటి కావాలండి మనకి. ఇందులో స్ట్రైట్గా నడుము పట్టి తీసుకోవచ్చు. ఇది డబల్ క్లాత్ అండి, మనం కలిపి కుట్టుకొని నడుము పట్టికి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నడుము పట్టి రెడీ అయింది కదా. ఉక్సులు కాజాల పట్టి నార్మల్గా అయితే మనం బ్లౌజు బ్యాక్ నెక్ రౌండ్ తీస్తాం కదా, రౌండ్లో తీసేసుకుంటాం. కానీ దీనికి నెక్ కట్ చేయలేదు కదండి, అందుకని విడిగా ఉన్న పీస్లోనే మనం తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ని ఈ క్లాత్పై వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. బ్యాక్ పార్ట్ని తీసుకొని దానికి లైనింగ్ యాడ్ చేసుకుని చుట్టూ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని నడుము పట్టి జాయిన్ చేసుకుని డాట్స్ వేసుకోవాలండి. ఈ విధంగా నార్మల్ బ్లౌజ్లానే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసి జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా రెడీ అయిన తర్వాత నెక్ వచ్చేసి బక్రం క్లాత్ మీద తీసుకోవాలండి. ఇప్పుడు బక్రం క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి తీసుకోండి. ఇలా డబుల్ ఫోల్డ్ని బక్రం క్లాత్ తీసుకొని ఇక్కడి నుంచి మనం ఈ డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా, ఈ క్లోజ్గా ఉన్న వైపు మన వైపు ఉండేలా చూసుకొని ఆ చివర పై వైపు నుంచి 4.5 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. 4.5 ఇంచులు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకున్నాం కదా, అదే 4.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. హాల్టర్ నెక్ కోసం ఎక్స్ట్రా 4.5 ఇంచులు ఏదైతే పెంచామో అదే 4.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్ విడ్త్ 3 ఇంచులు ఉంది కదా, ఆ 3 ఇంచులు మార్క్ చేసుకుందాం. మనం ఏదైతే 3 ఇంచులు పెట్టామో నెక్ విడ్త్ అదే 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి నెక్ డౌన్ మార్క్ చేసుకుందాం. అంటే ఫ్రంట్ నెక్ డీప్ అండి, నార్మల్ బ్లౌజుల్లాగా కాకుండా ఎక్కువగా పెట్టుకోవాలండి. ఇది లేకపోతే బాగోదు. 7.5 లేదా 8 లేదా 8.5, 9 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను 8.5 పెడుతున్నానండి. 7 ఇంచులు పెట్టినా కూడా బాగోదండి, కాలర్ నెక్ కదా, పై కింద కనిపిస్తుంది. సో నేను 8.5 ఇంచులు పెడుతున్నాను. 8.5 ఇంచులు సరిపోతుందండి ఎవరికైనా. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కొలుచుకొని 8.5 ఇంచుల దగ్గర నెక్ రౌండ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే నెక్ రౌండ్ డ్రా చేసుకుంటామో అదే విధంగా బాక్స్ షేప్ ఇచ్చి పైన ఉంచిన 3 ఇంచులు కింద కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు పెట్టాం కదా, నెక్ విడ్త్ రౌండ్ కింద కూడా 3 ఇంచులు మార్క్ చేసుకుని బాక్స్ షేప్లో డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకుని నెక్ రౌండ్ ఇందులోనే మనం తీసుకోవాలండి. ఇప్పుడు రౌండ్ బాగా తిరగడం, పాట్ నెక్ రౌండ్ ఇవ్వాలనుకుంటున్నానండి. పాట్ నెక్ రౌండ్ గురించి నేను ఇక్కడ 1.35 ఇంచులు నేను డ్రా చేస్తాను. ఇది నెక్ రౌండ్ అండి. ఇక్కడ 1.35 ఇంచులు మార్క్ చేసుకుని
పాట్ షేప్ రౌండ్ తీసుకుందాం. 2 ఇంచులు పూర్తిగా పెట్టట్లేదండి, పావు ఇంచు తగ్గించి 1.25 పెడుతున్నాను. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇలా రౌండ్ ఇద్దాం. ఇది మన ఇష్టం అండి, నేనైతే పాట్ షేప్ మాదిరిగా ఇస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు రౌండ్గా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ 1.25 ఇంచు ఉంచాం కదండి. ఇప్పుడు ఈ బకరం క్లాత్ పై వైపున 1.5 ఇంచులు ఉంచాలి. ఇక్కడ 1.25 అయితే ఈ 1.5 ఇంచులు పైన మార్క్ చేసుకోవాలి. ఇది మీకు అర్థం అవడం కోసం నేను చాలా స్లోగా పెట్టానండి వీడియో, చాలా వివరంగా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇది ఈ రెండు కలిపేసుకోవాలండి. 1.25 ఇంచులది పైన ఉన్న 1.5 ఇంచులు మార్కింగ్ని కలుపుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ వస్తుంది. హాల్టర్ నెక్ దాంతో వచ్చేస్తుందండి, ఫ్రంట్ నెక్తో కలిపి వచ్చేస్తుంది. మనం స్పెషల్గా ఏమి కట్ చేయని అవసరం లేదు, అందులోనే కలిపి కుట్టేయచ్చండి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసి చుట్టూ మార్కింగ్ చేసుకుని కలుపుకుంటూ రావాలండి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని నెక్ రౌండ్ చుట్టూ మార్కింగ్ చేసుకుని కలుపుకోవాలి. మా వీడియో మీకు నచ్చితే అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని చూసేవాళ్ళు చాలామంది, వీడియోస్ చూసేవారంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి చూడండి, మరిన్ని నోటిఫికేషన్స్ పొందండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా రౌండ్ డ్రా చేసిన తర్వాత డ్రా చేసిన విధంగా కట్ చేసుకోండి. ఇలా బక్రం క్లాత్ని కట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక లైనింగ్ క్లాత్ని తీసుకుని దాని మీద ఐరన్ చేసుకోండి. బ్లౌజ్ పీస్లోనే మిగిలిన లైనింగ్ క్లాత్, లేకపోతే దానికి దగ్గరగా ఉండే ఏదైనా క్లాత్ని తీసుకొని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత దీని మీద బక్రం క్లాత్ చివరి వైపు ఒక కుట్టు వేసుకోండి. పక్కన ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం, మడత కోసం ఒక క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి చుట్టూ. ఇప్పుడు ఇలా చుట్టూ చివర ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి. బక్రం క్లాత్ని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వీలు లేకపోతే పిన్స్ పెట్టేసుకుని కుట్టు వేసేసుకోండి చుట్టూ. పిన్స్ కూడా యూజ్ కాకపోతే కనుక గమ్ ఉంటుంది కదా, గమ్తో అతికించేసుకుని కదలకుండా కుట్టు వేసుకోండి. ఎలా చేసినా బక్రం క్లాత్ రౌండ్ లైనింగ్పై కదలకుండా ఉండాలండి, అంతే. మీ ఇష్టం. కరెక్ట్గా సెట్ చేసుకుని కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలన్నాను కదా, ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ మడిచి కుట్టుకోండి. ఈ విధంగా చుట్టూ కుట్టుకుంటూ రండి. హాల్టర్ నెక్ బ్లౌజులు చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. మీకు వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూసి ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా చివరి వరకు కుట్టుకొని దీన్ని ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉండేలా ఫోల్డ్ చేయండి, ముడతలు రాకుండా నీట్గా ఎడ్జ్ సమానంగా ఉండే విధంగా చేతులతో ఇలా ప్రెస్ చేసుకొని ఫింగర్స్తో రఫ్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ కింద రెడీ అవుతుందండి. ఇప్పుడు 2 పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, 2 పార్ట్స్కి కూడా మనం అటాచ్ చేసి ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది దీనిపై ఇలా వేసేసేయాలండి. చివర కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఇలా వేసుకుని ఈ బకరం క్లాత్ చివరి వైపున కుట్టు వేసుకోవాలి. 2 వైపులా కూడా ఇలా పెట్టేసుకొని కదలకుండా, కొత్తవారైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఇలా ఈ చివరి వైపు ఉండాలండి కుట్టు. బక్రం క్లాత్ బాగా చివరి వైపు కుట్టుకున్నాక ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి. మీకు చూపిస్తాను ఎలానో. కదలకుండా పిన్స్ అయితే పెట్టుకోండి కొత్తవారు. ఈ బక్రం క్లాత్ బాగా చివరి వైపు వేయాలండి. కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంత చివరి వైపు కుట్టామో అంత చివరి వైపు బక్రం క్లాత్ మీద ఉండాలి, కానీ
బాగా చివరి వైపు కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనం కట్స్ పెట్టుకుని తిప్పుకోవడానికి వీలుగా సన్నగా క్లాత్ని ఉంచేసి మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసేయండి. కట్ చేసి రౌండ్స్ తిరిగే చోట ఇలా టక్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకొని పూర్తిగా టర్న్ చేయండి. ఈ టర్న్ చేసేటప్పుడు తొందరగా లోపలికి వెళ్ళదండి బక్రం క్లాత్. మనం బాగా ఫింగర్స్తో రఫ్ చేసి బాగా లోపలికి పంపి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు బాగా చివరి వైపుకి వేయండి. ఫినిషింగ్ వచ్చే విధంగా ఫింగర్స్తో రఫ్ చేసుకుని వేయండి. లోపలికి తిప్పిన లైనింగ్ బక్రం క్లాత్ పైకి రాకుండా చేతులతో కింద నుంచి మనం హ్యాండిల్ చేసుకుంటూ స్టిచ్ చివరికి వచ్చే విధంగా వేసుకోండి. స్టిచ్ అందంగా వస్తేనే ఇది ఫినిషింగ్ బాగుంటుందండి. నెక్ రౌండ్ చాలా బాగుంటుంది. హాల్టర్ నెక్ అతికిన తర్వాత చాలా హుందాగా కనబడుతుందండి బ్లౌజు. ఈ కుట్లు సరిగా వేసుకోకపోతే పైకి చిరాగ్గా కనబడతాయండి. నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా చివరి వైపు ఫింగర్స్తో రఫ్ చేసుకుని కుట్టు వేసుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోండి. ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. హాల్టర్ నెక్ బ్లౌజులు ఎవరికైనా సూట్ అవుతాయండి. చాలా స్పెషల్గా హుందాగా కనబడతాయి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ కుట్టే సమయం కన్నా చాలా తక్కువ సమయమే పడుతుందండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పార్ట్ కూడా ఇదే విధంగా కట్స్ పెట్టుకుని పూర్తిగా టర్న్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి. హాల్టర్ నెక్ బ్లౌజులకి ఎక్కువగా ఎల్బో హ్యాండ్స్ బాగుంటాయండి. 10 ఇంచులు లేదా 10.5 ఇంచులు హ్యాండ్ పొడవు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈమె బ్లౌజ్కి వచ్చేసి 9 ఇంచులే పెట్టామండి, క్లాత్ లేదు. షార్ట్ హ్యాండ్ కన్నా హాల్టర్ నెక్ కాలర్ నెక్ బ్లౌజులకి ఎల్బో హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. 3/4 చాలా బాగుంటాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. దీనికి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. పైన కుట్టు వేసుకుంటే పైన కనబడుతుందండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టక్స్ వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఆ 2.5 ఇంచుల మార్క్ దగ్గర నుండి 2.75 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఆ పై వైపునకు హైట్ 2.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉక్సుల కాజాల పట్టీ దగ్గర మిడిల్ మార్క్ పెట్టుకుని మిడిల్ కన్నా కొంచెం కిందకే మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర నుంచి ఒక 4.5 ఇంచులు ఉండేలాగా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇలా క్రాస్గా. ఇది వచ్చేసి 2.5-2 ఇంచులు ఉండేలా చూసుకోండి. ఈ విధంగా 3 డాట్స్ మార్క్ చేసుకుని రెండవ పార్ట్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా 2.5 ఇంచులు 2.75 ఇంచులు హైట్ వచ్చేసి 2.5 ఇంచులు ఇలా డ్రా చేసుకోండి. ఇది ఉక్సుల కాజాల పట్టీ దగ్గర మిడిల్ మార్క్ కన్నా ఒక 1/4 ఇంచ్ అన్న 1/2 ఇంచ్ అన్న కిందకే మార్క్ చేసుకోండి. మిడిల్లో మార్క్ చేయొద్దు. చంక రౌండ్ దగ్గర నుంచి ఒక 4.5 ఇంచులు మార్క్ చేసుకోండి. డ్రా చేసిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షార్ప్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ డాట్ కరెక్ట్గా వస్తే షేప్ మొత్తం కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ అయిన తర్వాత ఇలా క్రాస్గా కట్ చేయాలండి. ఇలా కట్ చేయకపోతే క్రాస్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ పడి షేప్ పడుకుని పోతుంది, బాగోదు, సెట్ అవ్వదండి అసలు. క్రాస్గా కట్ చేసుకోవాలి లేదా క్రాస్గా మడతేసి కుట్టుకోవాలండి. కింద డాట్ వచ్చేసి ఈ విధంగా చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజులకు ఏ విధంగా అయితే క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తామో అదే విధంగా జాయిన్ చేయాలండి. నేను జాయిన్ చేసే విధానం ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఖర్చు కనబడదు, లోడింగ్ కూడా అవసరం ఉండదండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు మా ఛానల్ని ఫాలో అయితే అందులో ఉన్న వీడియోస్ చూసి నేర్చుకోండి. ఇలా పైన ఒక కుట్టు వేసుకోండి. ఇది ఎక్కడ ఖర్చు కనబడదు, లోడింగ్ చేయవలసిన అవసరం కూడా లేదండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకుని ఇప్పుడు కింద మనం ఆల్రెడీ క్రాస్ బెల్ట్ కటింగ్ చేసినప్పుడే ఒక 1/2 ఇంచు మార్జిన్ వేసాం కదా ఫోల్డింగ్ కోసం, అది ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి మడిచి కుట్టుకోండి.
క్రాస్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడే మనం కొలత ప్రకారం మార్కింగ్ చేసుకుని కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలండి. ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కాజాల పట్టి జాయిన్ చేయాలండి. నార్మల్ బ్లౌజులు కతికే విధంగానే క్లాత్ని తీసుకొని మనకు కావాల్సిన క్లాత్ని తీసుకొని వెనక బాగా నతుకుతూ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత తిరిగి పై వైపునకు ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది కాజాల పట్టి అండి. నార్మల్ బ్లౌజులకి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేయాలి. ఇలా రఫ్ చేసుకుని ఇప్పుడు పక్కన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా రెడీ చేసుకుందామండి. ఇలా 2 పార్ట్స్ రెడీ అయినాయి కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ని ఇలా వెనకకి తిప్పి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి. స్ట్రైట్గా ఒక మార్క్ స్టార్ట్ మార్క్ చేసుకున్నాక ఒక 1/4 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. 1/4 ఇంచు ఈ బకరం క్లాత్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 1/4 ఇంచు మనం కుట్టుకోవడానికి వీలుగా ఖర్చు కోసం ఉంచుకొని ఇలా లైన్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు మిగిలిందంతా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ మనం కుట్టుకోవడానికి వీలుగా ఖర్చు కోసం అండి, కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇదే విధంగా ఈ పార్ట్ని కూడా మీకు అర్థం అవడానికి కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయమన్నాను. తర్వాత ఆ పక్కన ఈ బకరం క్లాత్ పక్కనే ఒక 1/4 ఇంచు ఉంచుకొని మిగిలిందంతా ఇలా కట్ చేసేయండి. ఇలా రెడీ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వరకునే కుట్టాలండి. అదేవిధంగా ఈ పార్ట్ని కూడా ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 ఇంచెస్ దగ్గర కట్స్ పెట్టాం కదా, కటింగ్ చేసినప్పుడు ఆ కట్స్ ఇక్కడ కనబడుతుందండి. 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టాం కదా, ఆ కట్స్ వరకు వస్తుందండి కుట్టు. ఇక్కడ వరకు కరెక్ట్గా వస్తుంది. అక్కడి నుంచి రఫ్ చేసి మళ్ళీ వెనక్కి కుట్టు వేసుకోవాలి. సేమ్ అలానే ఇక్కడ కూడా అదేవిధంగా కట్ ఉంది కదండి, అది 3 ఇంచెస్ విడ్త్ గురించి కటింగ్లో పెట్టామండి. అక్కడ వరకు వస్తుంది కుట్టు. మీకు చూపిస్తాను ఎలా కుట్టాలో. ఇలా జాయిన్ చేసుకోండి. ఇలా 2 షోల్డర్స్ సమానంగా ఎడ్జ్ పట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇలా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకొని సూది దించి మరలా వెనకకి తిప్పండి. ఇలా ఏదైతే కట్ ఉందో ఆ కట్ వరకు వస్తుందండి మన కుట్టు. అలాగే రెండో పార్ట్ కూడా షోల్డర్ ఇదే విధంగా జాయిన్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఆపేసేయాలి. మనం ఎక్స్ట్రా క్లాత్ గురించి ఉంచుకున్నాం కదా, ఆ క్లాత్ వరకు కుట్టుకుని ఆపేసి వెనక్కి తిప్పేసేయాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి మిడిల్లో పట్టుకొని ఇలా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకొని ఈ 2 పీసులు ఉన్నాయి కదా, 2 పీసులని అతికితే ఏ విధంగా అయితే వస్తుందో, ఎక్కడ వరకు అయితే వస్తుందో అలా పట్టుకోండి. ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మరలా ఈ బద్దిని మళ్ళీ అతుకుతాం కదా, 2 కలిపి అదే విధంగా ఈ పక్కన కూడా ఇలా పట్టుకుని చూసుకోండి. ఇక్కడ వరకు వస్తుంది కదా, కట్ ఇక్కడికి ఉంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకుని దాన్ని అతకడం కోసం ఇంకొక
హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ వరకు కావాలో అర్థమైంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. ఇంకా ఈ విధంగా మనకు అవసరం అవుతుందండి ఇక్కడ వరకు ఖర్చుతో. ఇప్పుడు రెండు బద్దుల్ని ఇలా పట్టుకొని కుట్టేసేయాలండి. ఇలా విడదీయండి, కలపకుండా ఇలా విడదీసి అతకండి. ఇలా పట్టుకొని ఏదైతే మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఇప్పుడు కుట్టడం కోసం, అంత హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కలిపి కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా 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 ప్రెస్ చేయండి. సమానంగా ప్రెస్ చేసి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇదే విధంగా ఏదైతే మనకి ఉందో ఎక్స్ట్రాగా ఇంకా జాయిన్ చేయవలసింది ఇక్కడ వరకు మరలా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ జాగ్రత్తగా జాయిన్ చేయండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందే సెట్ చేసుకుని మిగిలిన క్లాత్ వేస్ట్ క్లాత్ని కట్ చేసాం కదా, సరిపడగా క్లాత్ తీసుకున్నాము. సో కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ముడతలు లేకుండా జాగ్రత్తగా ఇలా కట్ చేసిన ప్లేస్ వరకు కట్స్ పెట్టాం కదా, అక్కడ వరకు కట్స్ వరకు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ కట్స్ పెట్టిన ప్లేస్ వరకు మనం కుట్టామండి. ఇక్కడ మనం టర్న్ తిరగడం కోసం కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా టర్న్ తిరుగుతుందండి ఫ్రంట్ వైపు నాకు, అందుకని మనం కట్స్ పెట్టుకుంటే బాగా తిరుగుతుందండి ఫ్రంట్కి. ఇప్పుడు ఇది ఇలా ఖర్చు కనబడకుండా కవర్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడి నుంచి అంటే మనం ఏదైతే కట్స్ పెట్టామో ఈ కార్నర్ నుంచి కార్నర్ దాకా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిగిలింది ఈ యువతల పార్ట్స్ వదిలేయాలండి. ఇలా ఇది ఫ్రంట్కి తిరుగుతుంది, ఇది భుజము. ఈ బ్యాక్ సైడ్ మాత్రం ఖర్చు కనబడకుండా ఇలా పట్టుకొని రఫ్ చేసుకొని ఈ ఖర్చు కనబడకుండా దానిపై ఇలా క్లాత్ని కవర్ చేస్తూ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కట్స్ పెట్టిన ప్లేస్ వరకు కుట్టి రఫ్ చేసి ఆపేసేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కుట్టుకోవచ్చండి, కానీ కుట్టు పైకి కనబడుతుంది కదా, అందుకని హెమ్మింగ్ చేస్తాను. ఇదంతా కూడా కుడితే కుట్టు కాస్త పైకి కనబడుతుంది, బాగోదండి. ఇక్కడ నేను హెమ్మింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా వస్తుంది. ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి ఇలా లైనింగ్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి ఇలా కుట్టు వేసుకొని ఇలా అటువైపు టర్న్ చేసి పైకి మడిచి ఒక కుట్టు వేసుకుని ఇలా రెడీ చేసుకోవాలండి. హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి స్టిచ్ చేసినట్టే స్టిచ్ చేసుకుని సైడ్ జాయింట్ ఈ విధంగా చేసుకోవాలండి. చూసారుగా, చాలా ఈజీగా కొత్తవారు కూడా కుట్టుకునే విధంగా ఉంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పొందండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.